దేవరా నిన్న ఆడియో లాంచ్ రద్దు అయిపోయింది కదా. అవును, దాని మీద మీ ఒపీనియన్ అన్న? నిజంగా అది శ్రేయస్ గ్రూప్ తప్ప, ఫ్యాన్స్ తప్ప అని మనం చెప్పలేము. ఎందుకంటే నాకు అనిపించింది ఏంటంటే అసలు చెప్పారా అంటే అది ఏదైతే ఉందో అది మన హోటల్ అది ఓన్ 5,000 మంది వరకు పడతారన్నమాట దాంట్లో. సో వాళ్ళు ఏమనుకున్నారు, శ్రేయస్ మీడియా వాళ్ళు ఏమనుకున్నారంటే, సో ఇప్పుడు ఏంటంటే వినాయక చవితి జరిగింది, పోలీసు వాళ్ళు అక్కడ చాలా మంది బిజీగా ఉంటారు, మళ్ళీ ఇక్కడ రావడం వల్ల పబ్లిక్లో రష్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వర్షాలు పడుతున్నాయి, వర్షం వల్ల పబ్లిక్ ఎక్కువ రష్ అవుతుంది ఉద్దేశంతో వాళ్ళకు 5,000 మందికి పట్టేంత వచ్చారు, 4,000 మందికి పాసులు ఇచ్చారు. కానీ ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే చాలా మంది ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి కూడా అసలు ప్రోగ్రామ్ నైట్ అంటే మార్నింగ్ వచ్చి దిగేస్తారు, ఆల్రెడీ అలా నోవెటల్ అక్కడ దిగేస్తారు. అసలు ఊహించే పరిణామాలు జరిగిపోయినాయి. అక్కడ 5,000 మంది పట్టాల్సిన ప్లేస్ 25,000 మంది ఒక్కసారి దాడి చేసి ఎలా ఉంటుందో అనేది నిన్న ఎగ్జాంపుల్గా అనిపించింది అనమాట. చాలా పబ్లిక్ వచ్చారన్న. సో నిన్న నేను కూడా వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్యాన్స్ అంటే మీరు చూడండి, ఫ్యాన్స్ ప్రేమ ఉండాలి, కానీ అక్కడ ఏంటంటే అతి ప్రేమ ఎక్కువైపోయింది. ఫ్యాన్స్ చాలా అంటే ఎన్టీఆర్ చూడాలి, ఎన్టీఆర్ కలవాలి. మెయిన్గా ఏంటంటే అనిరుద్ధ్ బీజం మీరు చూడండి, అనిరుద్ధ్ పర్ఫార్మెన్స్ ఆ ప్రీలీజ్ ఏమిటి ఎలా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి. సో అనిరుద్ధ్కి ఒక సపరేట్ సెట్ వేస్తారు అక్కడ మన హోటల్లో. సో నిజంగా ఆ చూడడానికైనా సరే పోవాలి అనే ఉద్దేశం. ఒక్కొక్క టికెట్ అన్న యాక్చువల్ ఫ్రీ టికెట్లు ఒక్కొక్క 2,000 టికెట్ కొన్నారు అక్కడ, బ్లాక్లో కొన్నా. అంటే నేను అదే సినిమాకి కూడా ఇంత కొనరేమన్నా ఫీలింగ్ వచ్చా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నయ్యని చూడాలి, మన ఎన్టీఆర్ అన్నని చూడాలి, జాన్వీ పాపను చూడాలి, మన బక్కోడు అనిరుద్ధని చూడాలి అనే ఉద్దేశంతో చాలా మంది చాలా రకాలుగా వచ్చారు. అసలు పాపం అంతా ఆంధ్రప్రదేశ్ ఫ్యాన్స్ అందరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎప్పుడు ప్రోగ్రాము మీరు ఎప్పుడు వచ్చారు అని నాకు అర్థం కాల. అరే 6 o'clock ప్రోగ్రామ్ అయితే మార్నింగ్ 9కి వచ్చి దిగేశారు వాళ్ళందరూ. ఒక 20,000 మంది దిగారు. అసలు లా అండ్ ఆర్డర్ మొత్తం దెబ్బతిన్న ఫీలింగ్ వచ్చి పోలీసు వాళ్ళకి కంటర్ కాలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఎంట్రీ పాస్ ఉన్న వాళ్ళకి లోపలికి వెళ్ళి యాక్చువల్గా. సో 20,000 మంది ఒక్కసారి లోపలికి ఎంటర్ అయితే ఆ పాపం డోలు వలిపోయినాయి, ఫ్లెక్స్లు తినిపోయినాయి. ఇంకోటి చెప్పాలంటే మీరు అనకూడదు కానీ పాపం పోలీసుల పైన కొంతమంది దాడి చేసే ఛాన్స్ అక్కడ కలిగిందన్నమాట. సో అక్కడ 100% అక్కడ లాండ్ ఆర్డర్ దెబ్బతినే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రోగ్రామ్ ఖరాబ్ అయితే ఒకవేళ ఎన్టీఆర్కి ఫేమ్కి దెబ్బతినే ఛాన్స్ కాబట్టి సో మొత్తం టీం మొత్తం డిసైడ్ అయ్యి శ్రేయస్ గ్రూప్ డిసైడ్ అయ్యి సో ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఎనీవే నిజంగా చాలా మంది ఫ్యాన్స్ డిస్టర్బ్ అయ్యారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా టైం ఉంది. సో 27 సినిమా కాబట్టి సో అక్కడ మన ఇంగ్లాండ్లో కానీ ప్రమోషన్ కట్ చేసి మళ్ళొకసారి మన పెరేడ్ గ్రౌండ్లో కానీ ఎల్పీ గ్రౌండ్లో కానీ మళ్ళీ ప్రోగ్రామ్ పెడితే మాత్రం ఆ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మసాలా చూపిస్తామని నమ్మకం ఉంది. సో ఎనీవేస్ శ్రేయస్ గ్రూప్ తప్పు కాదు, ఫ్యాన్స్ తప్పు కాదు. సో వాళ్ళు అనుకున్న దానికన్నా ప్రజలు ఎక్కువ రావడం వల్ల అక్కడ డిస్టర్బెన్స్ జరిగింది. సో ఎనీవే అయితే ఈ రకంగా జరిగిందని నా ప్రోగ్రామ్ అయితే అన్న లాఠీ మీరు నువ్వు చూడన్న వాళ్ళ పోలీసులు కూడా మనుషులే కదా పాపం, వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే కదా. వాళ్ళు కష్టపడి చదువుకొని నిజంగా పోలీసులు అయ్యి వాళ్ళు మనకోసం మన సేవ చేసే వ్యక్తులు. సో వాళ్ళ మీద కూడా కొంతమంది దాడి చేస్తారు, దానికి చెప్తారన్న పాపం. సో అట్లా దాడి చేసినప్పుడు కొంతమంది ఫ్యాన్ అలా తొక్కిసారి జరిగిందన్న. మీరు చూడండి, మీరు బింబిసార ఈవెంట్ జరిగింది మన శిల్పారామంలో. అది తొక్కిసాడలకు వ్యక్తి చనిపోయాడు. తర్వాత కళ్యాణ్ రామాన్ ఎన్టీ రామాన్ సానుభూతి ప్రకటించారు. సో ఈ రకంగా ఇప్పుడు ఉండడం వల్ల కూడా ఎన్ని అవునని కాదు చాలా 20,000 మంది అన్న ఆ శిల్పరామంలో ఏదో ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఇష్యూ అయిందన్నమాట. సో ఈ రకంగా ఫ్యాన్ కోల్పోవడం అనేది జరిగినది కాబట్టి సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ జరిగితే మాత్రం ఇంకా ఎక్కువ అయ్యాయి కాబట్టి సో ఆర్డర్ పాటించవలసింది కాబట్టి పోలీసు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. సో ఫ్యాన్స్ అయితే కొంతమంది ఊహించని పరిణామాలు జరిగినాయి అన్న. సో ఎనీవే నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకోసారి ప్రోగ్రామ్ పెడితే బాగుండని కోరుకుంటున్నాను. పాయింట్ బ్రో. సో ఎందుకంటే మనకి అంతమంది స్టాఫ్ ఉండి, అంత టీం వర్క్ ఉండి, అంత మెయింటెనెన్స్ చేసేవాళ్ళు, అన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తూ ఆడియన్స్ని కానివ్వండి, ప్రతి ప్రేక్షకుడు కూడా ఒకడు ఎట్లా అంటే దేవుళ్ళతో సమానం అనమాట. అట్లా చూడాలి. ఎందుకంటే ఈరోజు సినిమా చూడకపోతే జనాలు ఇన్ని కోట్లు పెట్టి వాళ్ళ ప్రొడ్యూసర్లు కానీ వీళ్ళందరూ ఇంత బడ్జెట్లో సినిమా అయితే చేయరు. ఒక పాన్ ఇండియా లెవెల్లో వస్తున్నటువంటి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇట్లా ఆపడం అనేది అసలు కరెక్ట్ కాదనిపిస్తుంది. సో అయినప్పటికీ కూడా కొన్ని అనివార్యత కారణాల వల్ల ఇట్లా జరగడం అని చెప్పడం కూడా మనం వాళ్ళు అర్థం చేసుకోవాలన్నమాట. అర్థం చేసుకుంటే ఏదైనా బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, ఎన్టీఆర్ గారు బయట ఇచ్చారు కదా, అలా కాకుండా ఆయన మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టడానికి అవకాశం ఉందనుకుంటున్నారు. ఇంకా డైరెక్ట్ సినిమా అన్నారు కదా, సో అందుకోసమనే ఇంకా ఎవరి మనోభావాలు దెబ్బతీయకూడదని చెప్పేసి డైరెక్ట్గా. ఎందుకంటే అక్కడ మనకి క్లైమేట్ కానివ్వండి, సో అక్కడ ఆడియన్స్ కానివ్వండి, అసలు వెళ్ళడానికి కూడా ఇసుక వేస్తే రాలనంత జనం అనమాట. ఎక్కడ ఎవరిని హ్యాండిల్ చేయలేము అనమాట. అక్కడ ఎన్టీఆర్ గారి కోసం అంతమంది ఫ్యాన్స్ వెయిటింగ్, అంతమంది అభిమానులు వెయిటింగ్ అంటే మామూలుగా ఉండదు కదా. మరి ఎన్టీఆర్ గారు వస్తున్నారంటే ఓకే, మీరు ఎన్టీఆర్ గారి గురించి ఒక 2 మాటలు మాట్లాడండి. ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలంటే ఒక సీనియర్ ఎన్టీఆర్ గారి తర్వాత అంతటి పొజిషన్లో ఏకగా ఇండస్ట్రీలో ఒక పర్సన్ ఉన్నారంటే అది మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆ గౌరవం అమర్యాద అనేది దక్కుతుంది. ఎందుకంటే ఆయన ఉన్న హెల్పింగ్ నేచర్ కానివ్వండి, సో ఆయన మాట్లాడే విధానం కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్స్తో ఇదేంటి
వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి రీసెంట్లీ కూడా ఒక అబ్బాయి సో హెల్త్ ఇష్యూ ఉంది కదా, సో ఆ టైంలో ఆయన దగ్గరికి వెళ్ళి ధైర్యాన్ని చెప్పడం అనేది చాలా బాగా నచ్చింది. ఇలాంటి సందర్భాలు ఇవే కాదు, చాలానే. ఆయన గురించి ఒక మాటలో చెప్పలేము. ఎన్టీఆర్ గారు అంటే మాకు ఎట్లా అంటే కోస్తే బ్లడ్ వస్తుందేమో కానీ అందరికి ఎన్టీఆర్ వస్తాడు అనమాట, అట్లా ఉంటుంది. అలాంటి అభిమానం మాకు. ఈ సినిమా ఒక్క రోజులోనే పక్క కలెక్షన్స్ రాసి పెట్టుకోండి, 1000 కోట్లు పక్క కొట్టబోతుంది. సో నా పేరు కామిక్ ఆనంద్, బల్ల గుద్ది చెప్తున్నాను, 1000 కోట్లు ఫస్ట్ డేలో. ఎన్టీఆర్ గారు పాన్ ఇండియా స్టార్ అయిపోతాడా? పాన్ ఇండియా స్టార్, ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్ మొత్తం తెలుసు ఆయన. సోలోగా నేను చెప్తున్నాను కదా, ఈ సినిమాతో బాక్స్ ఆఫీసులు బద్దలవడం ఇవన్నీ మాటలు కాదు భయ్యా, ఓకేనా? మన హాలీవుడ్ రేంజ్ కానివ్వండి, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అన్ని ఎందులో చూసుకున్నా సరే ఆయన హవా అనేది నడుస్తుంది ఖచ్చితంగా, నేను చెప్తున్నాను కదా. అంటే దేవరా మూవీ టీమ్ కి తెలియదు అనుకుంటున్నారా? అదేమంటారు, ఇంతమంది ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటున్నారా? క్రౌడ్ రావడం అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. అవునవును. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారి కోసం ఇప్పుడు టికెట్స్ కోసం మా రిలేటివ్స్లో కానీ మా ఫ్రెండ్స్లో కానీ నన్ను కూడా చాలా మంది అడిగారు అనమాట. మనం ఏదో ఇట్లా హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి మనల్ని అడుగుతారు, ఎక్కడెక్కడి నుంచో శ్రీకాకుళం, విజయనగరం ఎక్కడి నుంచో వచ్చినారు భయ్య. సో మరి అంతమంది క్రౌడ్ని ఆపాలంటే చాలా కష్టం కదా. సో ఇట్లాంటి వాళ్ళు చాలా సింపుల్గా చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నారు, కానీ ఫ్యాన్స్ ఇంత స్టార్డమ్ ఉన్న హీరోలు వస్తున్నారంటే చిన్న సరిపోవు అనమాట. ఇదేంటి ప్యారెడ్ గ్రౌండ్స్ పెద్ద పెద్ద అలాంటి ఆ టైప్ ఆఫ్ వ్యూలో స్టేడియంస్ లాంటివి కావాలి. ఒక ఎన్టీఆర్ వస్తున్నాడంటే ఒక విధానం ఏంటి అసలు, ఆయన వస్తున్నాడంటే ప్రజలు ఏ రకంగా వస్తారు, ఆంధ్రాలో నుంచి తెలంగాణ నుంచి. స్టేడియం సరిపోదని లేకపోతే ఆయన కుదరక రావలేదా ఇందువల్ల? సో నాకైతే అంత క్రౌడ్లో రాకపోవడమే బెటర్ ఏమో అనిపించింది, ఎందుకంటే అక్కడ చూసిన విధానం మన విజువల్స్ అన్నీ చూసాం కదా వీడియోస్లో ఏ విధంగా ఉన్నాయో. సో నేను కూడా వెళ్ళడం జరిగింది, డిసప్పాయింట్ అయ్యాను, అందరూ కూడా డిసప్పాయింట్ అవుతారు. అది ఎంత క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ వచ్చి అక్కడ డిస్టర్బెన్స్ చేయడం, డిస్టర్బెన్స్ చాలా బాగా అయింది. సో అందువల్లనే అనుకుంటున్నాను. కాకపోతే అంత టీం ఉంటుంది కదా, దేవర టీం అంటే ఎంత ఉంటుంది. సో వాళ్ళు అంతా ఏర్పాట్లు చేసుకునే విధానం నుంచి ఫస్ట్ నుంచి స్ట్రాంగ్గా చేసినట్టయితే ఇప్పుడు సీఎం వస్తున్నాడు అంటే దానికి తగ్గట్టు ఏర్పాట్లు ఎలా ఉంటాయి, అదే రకంగా జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు అంటే ఆ రకంగానే ఉండాలి.